ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి ఎండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి జలయజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్న మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బందా పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని రచ్చబండ పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని ప్రజల కలలు పండాలని ప్రతి గుండెలో నిండాలని తుది పయనం మొదలు పెట్టి కడవు పిరి వదిలిపెట్టి తుది పయనం మొదలు పెట్టి కడవు పిరి వదిలిపెట్టి ఎన్ని వేల ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి మహానేత ప్రజానేత నిత్యం ప్రజల కోసం పరితపించే మహానాయకుడు మరి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 68వ జయంతి సందర్భంగా మరి మహబూబాబాద్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమక్షంలో వారి యొక్క ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. వారి పూలమాలలు వేసి కేకులు కట్ చేసి మరి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్నాం. మరి ఆ మహానేత ద్వారా ఈరోజు ఇరు రాష్ట్రాల్లో కూడా పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందినారు. ముఖ్యంగా రైతులు, కూలీలు, వ్యవసాయ కూలీలకు మరి ఇబ్బందులు పడుతున్న రోజుల్లో కరెంటు మాఫీ కూడా చేసి వారిని ధనిక రైతులు చేయాల్సిన బాధ్యత తీసుకున్న మహానేత రాజశేఖర రెడ్డి గారు. తర్వాత 34,000 కోట్ల రూపాయలు ఏకదం మాఫీ చేసి వారికి ఊరటిచ్చిన నేత మహానేత గారు. మరి పేద ప్రజలకు గుండె నొప్పి వస్తే సావే మార్గం అనుకున్న రోజులల్లా రాజశేఖర రెడ్డి గారు గుండె ఆపరేషన్ కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ఆయన ఒక డాక్టర్గా నిత్యం ఆయన తెలిసిన కార్యక్రమం కాబట్టి మరి ఈరోజు కొన్ని కుటుంబాలు, వేలాది కుటుంబాలు కూడా గుండె ఆపరేషన్ చేసుకునే కుటుంబాలతో సహిష్ణంగా బ్రహ్మాండంగా బతుకుతున్న కారణం రాజశేఖర రెడ్డి గారి సంగతి ముఖ్యంగా సోదరి వల్ల చాలామంది కూడా తెలిసి విషయం. మరి ఇంకోటి పోతే విద్యార్థులకు, బడుగు బలైన వర్గాలు, హరిజనులకు, గిరిజనులకు, ఓయ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు, ఓసీ విద్యార్థులకు మరి డబ్బులు లేక చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా మరి విద్యార్థులకు ఫీజు మాఫీ 10 రూపాయలు కట్టుకుంటే మన ఫీజు ఆ రోజుల్లో ఇప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా చదువుకొని వాళ్ళందరూ కూడా నౌకర్లు చేస్తూ ఉన్నారు. డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పెద్ద పెద్ద చదువులకు పోతానికి కారణం రాజశేఖర గారు చేసిన పథకంతోనే మనకంత బ్రహ్మాండంగా పోవడం జరిగింది. ఇంకొక విషయానికి వస్తే ముఖ్యంగా వృద్ధాప్యులకు నాకు కుంటి బిడ్డ వద్దు, ఈ బిడ్డ పుట్టిన నాకు ఎందుకు చదవాలని చీదరించుకున్న రోజులల్లో ఆ మహానాయకుడు మరి అందరికీ అప్పుడు గుంటూరులకు పెన్షన్లు పెడితే అప్పుడు నా బిడ్డ చదువుకున్న రోజులు మీ అందరికీ గుర్తే. వారి పెన్షన్స్ పెట్టింది కూడా మహానేత రాజశేఖర గారు పెట్టారు. మరి వితంతువులకు, భర్త లేని వాళ్లకు, ముసలకు అందరికి కూడా పెడితేనే ఈ రోజుల్లో అత్తల మామల కోడలు కూడా అత్తల మనిషి మామరాజు సింధూరు అమ్మంటారు. ఎందుకంటారు ఆ పెన్షన్ చేయబట్టే అంటారు. అది పెట్టింది ఎవరు? ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి పథకాలు పెట్టి రాష్ట్రాన్ని ఆదుకున్న మహానేత. మరి ఆ 104 ఎక్కడో యాక్సిడెంట్ అయితే 108 కుయ్యి తీసుకొచ్చి దవాఖానలు వేసిన రోజులు. మరి 104 వారం వచ్చి షుగర్ జబ్బులు ఉన్నాయా, గుండె జబ్బులు ఉన్నాయా, కీళ్ళ నొప్పులు ఉన్నాయా, కాళ్ళ నొప్పులు ఉన్నాయా అని కూడా వారం వచ్చి వాళ్ళకు మందులు ఇచ్చిన రోజులు. మరి అవన్నీ మన అన్ని పడవబడ్డాయి, ఊరి దివాలు తీసినాయి, 104 లాగుతానే 104 పత్తలు కూడా పోయినాయి. ఈ రకమైన పరిస్థితి చేసిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. వారిని యాడ్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. మరి వారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ ఆంధ్రాలో
ఇక్కడ మన దగ్గర కూడా ఉమ్మడి రాష్ట్రాలలో మన పార్టీ ఉన్నది. దాని పక్షాన్ని మేమందరం కూడా అక్కడ వారు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ మన బలోపేతం కావాలి, రాజశేఖర రెడ్డి వారి వల్ల లబ్ధి పొందిన కుటుంబాలందరూ కూడా సంతోషంగా బతకాలని వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన హాస్పిటల్లో ఉన్న రోగులకు పనులు పంపిణీ చేసే కార్యక్రమానికి వచ్చినామమ్మా.